నేనొచ్చి నీ బాధను గుర్తు చేశానేమో అనిపిస్తుంది. అదేం కాదు విశ్వ, నిన్ను చూడగానే నా బాధ చెప్పుకునే మనిషి దొరికాడని సంతోషిస్తున్నాను. నిజంగానా? ఇద్దరికిద్దరు లౌడ్ స్పీకర్లా మాట్లాడుకుంటారనుకుంటే సైలెంట్ గా ఉన్నారేంటి? చాలా రోజు దూరంగా ఉన్నారని ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కూర్చున్నారా? కాఫీ తాగుతూ చూసుకోండి, మళ్ళీ ఫ్రెష్ గా లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు సావిత్రిని పడగొట్టేసావా? సావిత్రి నిన్ను పడగొట్టేసిందా? ఏదైతే ఏలే గాని నువ్వు చాలా లక్కీ ఫెలో విశ్వ. సార్ సార్ ప్లీజ్ సార్ డబ్బులు ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఉన్నదేంటి? డబ్బులు సహాయం చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మా అమ్మ హాస్పిటల్లో ఉంది. అరే గణేష్, అడుక్కుంటున్నావేంట్రా? మీ అమ్మ నాన్న ఎక్కడ? వాళ్ళు పని చేయట్లేదా? నాన్న ఊర్లో లేరు, పని కోసం నాన్నని వేరే ఊరు పంపించారు. అమ్మ పని చేస్తూ పైనుంచి కింద పడిపోయింది. నేను కూడా నీతో వస్తాను విశ్వ. నువ్విప్పుడు నాతో రాకూడదు. ఎందుకు రాకూడదు? నాతో వచ్చిన మీ అమ్మా నాన్నల్ని చూడలేవు కదా. అత్తయ్య మావయ్య ఎక్కడున్నారో తెలిసిన తర్వాత నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఊర్లో నేను కూడా సంతోషంగా ఉండలేను. కొద్ది రోజులు ఓపిక పట్టు సావిత్రి. నైస్ కపుల్. తినమ్మా. నువ్వు మందులు వేసుకోవాలి, నువ్వు తినమ్మా. నాకు తినాలని లేదురా. డాక్టర్ గారు తిన్న తర్వాత మందులు వేసుకోమని చెప్పారు. తినమ్మా. వేసుకుంటానులే కాని నువ్వు తిన్నా. నాకొద్దు. నువ్వు తింటేనే నేను మందులు వేసుకుంటాను. తినమ్మా. ఏమ్మా, నీకిచ్చిన అబ్బాయికి ఇచ్చావేంటి? ఇక్కడ బ్రెడ్ పాలు పేషెంట్లకి ఇస్తాం గానీ పంచిపెట్టడానికి కాదు. వీడు నా కొడుకమ్మా. అయినా సరే ఇంకొకరికి ఇవ్వకూడదు. ఏమైంది రాజశేఖర్? ఎందుకంత పెద్ద కేక వేశావు? అయ్యగారికి బాత్రూంలో కరెంట్ షాక్ కొట్టిందమ్మా. బాత్రూంలో షాక్ కొట్టడం ఏమిటి? అక్కడేం కరెంట్ కనెక్షన్స్ లేవు కదా? అవునత్తయ్య, ఓ గంట క్రితం బాత్రూంలో కనెక్షన్ వేయించడానికి ప్లంబర్ వచ్చాడు. సమయానికి సావిత్రి వచ్చి నన్ను కాపాడకపోతే నేను ఈ పాటికి బ్రతుకునేవాణ్ణి కాదు. పైకి పోవాల్సింది నేను కాదు, అతను. త్వరలోనే పోయే గండం ఉంది. నీ ఆయుష్ కేవలం నెలల వ్యవధిలో మాత్రమే ఉంది. నువ్వు పెళ్లి చేసుకోపోతే చచ్చే హక్కు నాకు ఉందని నేను అనుకుంటాను. అత్తయ్య, నువ్వు చచ్చిపోతావన్న భయంతోనే నేను చచ్చిపోయేలా ఉన్నాను. తల్లి లేని నీ కూతురికి తండ్రిని కూడా లేకుండా చేస్తావా? నువ్విలా చెప్తే వినవురా? వినవు. ఏం చేస్తున్నావు అత్తయ్య? అత్తయ్య, అత్తయ్య, నేనెంత చెప్పినా నా మాట వినలేదంటే నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోమని నాకు అర్థమైపోయింది. నేను చచ్చిపోవడం మంచిది. అత్తయ్య, ఆగు. అలాంటి పని చేయదు ప్లీజ్ అత్తయ్య. నా మాట విను ప్లీజ్ అత్తయ్య.